వాల్, గోడౌన్ వాల్, బౌండరీ వాల్, గార్డెన్ కర్వింగ్, ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ ఉత్పత్తులను తయారు చేసే మొట్టమొదటి పరిశ్రమ. మంచి నాణ్యత గల ముడి పదార్థం అద్భుతమైన ఉత్పత్తి నాణ్యతను నిర్ధారిస్తుంది. కాబట్టి మేము దానిపై రాజీపడము. మా వద్దకు తెచ్చే ఇసుక నాణ్యతగా లేకున్నా దాన్ని అంగీకరించము. ముడి సరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము. మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ ని కాదు, ప్రీ స్ట్రెస్ ని తయారు చేస్తాము. దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే HT వైర్ ని ఉపయోగిస్తాము. దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్లో ప్రబలంగా ఉన్న HB వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము. తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక. దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ. దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది. దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది. నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము. మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు. వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు. మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము. తిరుపతి ప్రీకాస్ట్, ట్రస్ట్, లెగసీ ఎప్పటికీ. NNTV తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. బస్టాండ్ స్థలాన్ని సందర్శించిన బీజేపీ జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబ్బా రాజశేఖర్ గౌడ్. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ కోడూరు మండలంలో దివిసీమ ప్రజల సమస్యల పరిష్కారం దిశగా చలో కోడూరు. ప్రముఖ రచయిత వరంగల్ శ్రీనివాస్ రచించిన నూరెళ్ల నా ఊరు కేయ కావ్యం చరిత్రను తిరగ రాసేస్తుందని దర్శకుడు సముద్ర అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో గేయ కావ్యం కోసం కొత్తగా 243 గాయని గాయకులు ఎంపిక చేస్తున్నట్లుగా రచయిత వరంగల్ శ్రీనివాస్ అన్నారు. ఈ గేయంలోని 243 చరణాల కోసం 243 ఏపీ, తెలంగాణ, రాయలసీమలోని గాయని గాయకులను ఎంపిక చేస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తో పాటుగా గాయని గాయకులు పాల్గొన్నారు. తెలుగు సాహిత్యానికే ఒక ఆణిముత్యం. అటువంటి వ్యక్తి ఈ సాంగ్ తోటి, ఈ మహాకావ్యంతో ప్రపంచవ్యాప్తంగా వెలుగొందాలని, వరంగల్ సీన్ అన్న పేరు చరిత్ర పుటల్లో ఒక పోతన్న గారిలాగా ఒక పేరుగా చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆ సరస్వతి మాతను కోరుకుంటూ, అలాగే సీనాన్నకి నేను ఒక మాట ఇచ్చాను. అదేంటంటే, మనం ఉన్నన్ని రోజులు నా సినిమాలు కొన్ని మీరు సంగీతం చేయాలన్నా అని చెప్పి, అలాగా నా సినిమాల్లో వరంగల్ శ్రీనివాస్ అన్న నెమలి అనే సినిమాకి పాటలు రాస్తూ సంగీతం అన్నయ్య చేస్తున్నారు. అలాగే తారకాసురుడు అనే సినిమాకి ఆయనే రాస్తూ ఆయనే మ్యూజిక్ చేస్తున్నారు. ఆ సాంగ్స్, ఆ సినిమాలన్నీ ఆల్రెడీ ప్రతి పాట సింగిల్ సిట్టింగ్లో అయిపోయినాయి అన్నమాట. ట్యూను అండ్ లిరిక్. అంత గొప్ప టాలెంట్. ఆయన్ని గొప్ప గొప్ప వాళ్ళు కేసీఆర్ గారు, దాసరి నారాయణరావు గారు, ఎన్టీ రామారావు గారు, రాఘవేంద్రరావు గారు ఇలాంటి మహామహులు కూడా వరంగల్ శ్రీనివాస్ అన్నని ప్రోత్సహించి ఆయన సాహిత్యాన్ని పిలిచి అన్న ఈ పాట పాడు, ఈ పాట చెప్పు, ఈ మీనింగ్ చెప్పు అని చెప్పేసి ఆయన ఎంకరేజ్ చేశారు. అసలు ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఇది అసలు నేను ఒక సబ్జెక్ట్ అనుకున్నాను అన్నమాట నెమలిలో. అంటే అది బయటికి చెప్పకూడదు, ఈ సందర్భంలో చెబుతున్నా. ఒక పాట రాయాలంటే ఒక రైటర్కి మేము చెబితే అది
thank you, Innocent Anna, for inviting me here, and many congratulations for this 100 years of Time Village. He is a multi-talented guy. He writes lyrics, he composes music, he writes songs. So, a long way to go. And thank you, everybody who's sitting here respected. My first pan-India film, Varadaraj Govindam, is releasing very soon. And I'm blessed that I'm working with under Veer Samundraji. He is a godfather for many. And I just need your blessing, love and support. Thank you. ఈ మహా కార్యక్రమానికి చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నా బీసీ సంఘం జారీ గారికి, ఇంకా మిగతా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, గాయని గాయకులకు, కవులకు, ప్రతి ఒక్కరికి నా సరస్వతి నమస్కారం చేస్తున్నాను. ముఖ్యంగా వరంగల్ శ్రీనివాస్ అన్న చేస్తున్న ఈ మహా కార్యక్రమం ఇది ఏ రచయిత చేయని సాహసం. ఎందుకంటే 243 చరణాలు అంటే అసలు అసాధ్యమైనటువంటి పని. దీన్ని జనరల్గా మనం సినిమాలో ఒక పాటకి ఒక పల్లవి 2 చరణాలే ఉంటాయి. కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆచారం లాగా ఒక పాట అంటే ఒక పల్లవి 2 చరణాలు ఉంటాయి. అటువంటిది 243 చరణాన్ని పేర్చి 100 ఏళ్ల నా ఊరు అనే ఒక గొప్ప కావ్యాన్ని రాయడం అనేది ఏ రైటర్కి అసాధ్యం అన్నమాట. అటువంటి ఒక మహా కార్యక్రమాన్ని చేతబట్టి, దాంతోపాటు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లా తిరుగుతూ ఈ రోజున ఉన్నటువంటి కొత్త వాళ్ళలో గాయని గాయకులు టాలెంట్ని ఎంకరేజ్ చేయాలని, అలాగా వాళ్ళందరినీ సినిమా పరిశ్రమకి పరిచయం చేయాలని, పరిచయం మాలాంటి దర్శకులకి మంచి సింగర్స్ గురించి చెబుతూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ జిల్లా తిరుగుతూ ఇంత సంగీతం పట్ల, సాహిత్యం పట్ల ఇంత గొప్ప సేవ చేయబోతున్నటువంటి ఒక గొప్ప సరస్వతి పుత్రుడు మా వరంగల్ సీనన్న. ఆయనతో పాటు ఇంకా ఎంతోమంది గొప్ప రైటర్లు ఉన్నారు. వాళ్ళందరి గురించి నాకు ఎప్పుడు చెప్తుంటాడు, అన్న ఇది ఈ పాట రాశాడు, ఇది వినన్నా, ఇది ఈ పాట రాశాడు, ఇది వినన్నా అని చెప్పేసి నాకు చెబుతూ ప్రతి సాంగ్ గురించి, ప్రతి కవి గురించి, ప్రతి జిల్లాల్లో బాగా పాడినటువంటి సింగర్స్. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాసం సత్యరెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి 2వ తారీఖున కుమ్మం ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ శంకర్ కంటి ఆసుపత్రి ఫౌండేషన్ శిబిరంలో మండలం పరిధిలోని అన్ని గ్రామాల నుండి ప్రజలు పాల్గొని కంటికి సంబంధించిన ఉచిత కంటి వైద్య సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఉచిత కంటి వైద్య శిబిరానికి వచ్చేవారు ఆధార్ కార్డు తీసుకుని రావాలని, ఆపరేషన్ అవసరమైతే వెంటనే తీసుకుని వెళ్తారని, ఈ విషయం గమనించాలని కోరారు. ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటుకు స్థల పరిశీలన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కూతురు కుంభం కీర్తిరెడ్డి స్థల పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, పట్టణ అధ్యక్షులు కనకల కృష్ణయ్య, కాసుల వెంకన్న, బోలా శ్రీనివాస్, గరిసే రవిబద్దం, సంజీవారెడ్డి, కాసల వెంకన్న, తుమ్మల శ్రీనివాస్, బత్తిని లింగయ్య పాల్గొన్నారు. ముందుగా ఈరోజు మన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి కూతురు వెలిగొండ గ్రామానికి రేపు 2వ తారీఖు జరగబోయే ఐ క్యాంపెయినింగ్ గురించి స్థల పరిశీలన మరియు జరగబోయే కార్యక్రమాల గురించి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేసిన పెద్ద మనుషులు మండల పార్టీ అధ్యక్షుడు సత్యరెడ్డి గారికి, పట్టణాధ్యక్షుడు సంకల కృష్ణయ్య గారికి, మరి సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులందరికీ మా యూత్ కాంగ్రెస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మండలంలో చాలామంది కంటి ఆపరేషన్ కూడా ఇబ్బంది పడుతూ ఆర్థికంగా వెనుకబడిన వారికి కుంభం ఫౌండేషన్ ద్వారా మన భువనగిరి యువ నాయకురాలు కుంభం కీర్తిరెడ్డి గారికి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రతి ఒక్క పేద ప్రజలందరూ కూడా పాల్గొని ఈ ఐ క్యాంపుని దిగ్విజయం చేసి అందరూ ఆపరేషన్లు చేయడానికి ముందుకు వచ్చినారు. మండలంలో కుంభం ట్రస్ట్ ద్వారా అందరూ వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించగలరని కోరుచున్నాం. ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కుంభం ట్రస్ట్ ద్వారా.
అన్ని సేవాకార్యాలు మంచిగా చేస్తున్నారు కాబట్టి ఈ దాన్ని కూడా మనందరం విజయవంతం చేసి అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు చేస్తున్నాం. 2వ తారీఖు ఆదివారం రోజున కంటి పరీక్ష హై స్కూల్లో నిర్వహించడానికి ఈరోజు మన ప్రియతమ ఎమ్మెల్యే గారి కూతురైనటువంటి కీర్తిరెడ్డి గారు అందరినీ ఇక్కడ అలర్ట్ చేసి రేపు జరగబోయే కంటి పరీక్షకు పెద్ద ఎత్తున హాజరై అందరూ కూడా ఎంతో నిరుపేదలు ఉన్నారు కనుక వాళ్ళందరినీ కూడా ఈ కంటి పరీక్షలో పాల్గొనడానికి యూత్లు కానీ మా కాంగ్రెస్ పెద్దలందరినీ కూడా ఈరోజు మన ప్రియతమ నాయకులు స్థానిక శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి కూతురు కుమ్మం కీర్తిరెడ్డి గారు కుమ్మం ట్రస్ట్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి మరియు ఫినిక్స్ ఫౌండేషన్ నిర్వహిస్తున్నటువంటి ఉచిత కంటి ఆపరేషన్లు ఎమ్మెల్యే గారి కూతురు కీర్తిరెడ్డి ఎందుకంటే మన 37 గ్రామాలు ఉన్నాయి. ఊరుకు కనీసం ఒక 20 మంది వచ్చిన ఆపరేషన్ మంచి సక్సెస్ కావాలి. మంచిగా అంతా యూత్ అధ్యక్షులు అందరూ మాజీ ఎంపీటీసీలు సర్పంచ్లు అందరూ కూనుకొని పెద్ద మనుషుల అందరినీ తీసుకొస్తూ 50 ఏళ్ళు దాటిన వాళ్ళు చాలా డబ్బులు లేక కూడా ఇబ్బంది అవుతుంది. డబ్బులు ఒక 20-30 వేలు మంచిగా ఉచితం చేస్తున్నారు. భోజనం గీజనం అన్నీ ఆలయ తీసుకుపోయి ఆపరేషన్ చేయించి మళ్ళా హై స్కూల్లో వదిలిపెడతారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం జనగామ సూర్యాపేట ప్రధాన రహదారి పక్కన దేవరూపల మండల కేంద్రంలో ఉన్న బస్టాండ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్యక్రాంతమవుతుండగా అఖిలపక్ష నాయకులు బస్టాండ్ ఆవరణంలో 100 రోజుల పాటు ధర్నా నిరాహార దీక్షలు చేయగా సంబంధిత అధికారులు బస్టాండ్ ప్రదేశాన్ని సందర్శించారు. నిత్యం ఆయా గ్రామాల నుంచి వచ్చే ప్రజలు సుదూరాలకు వెళ్లే ప్రయాణికులు ముఖ్యంగా మహిళలు ఇబ్బందులు పడకుండా బస్టాండ్ స్థలంలో సులభ్ కాంప్లెక్స్ నిర్మించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వ పాలక వర్గానికి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్ స్థలాన్ని సందర్శించి బీజేపీ జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబ్బా రాజశేఖర్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ అఖిలపక్ష నాయకులు బస్టాండ్కు సంబంధించిన వినతి పత్రాలను ఇటీవలే స్థానిక ఎంఆర్ఓ ఎంపీడీఓలకు సమర్పించారని, గతంలో రఘునందన్ రావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్తో మాట్లాడి బస్టాండ్ ఆపమని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడిచిన ఇప్పటి వరకు బస్టాండ్ స్థలంలో సులభ కాంప్లెక్స్ నిర్మించడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దేవరూపల మండల కేంద్రానికి వచ్చే ప్రజలు ప్రయాణికులు ముఖ్యంగా మహిళలు ఇక్కడ మూత్రశాలలో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా బస్టాండ్ స్థలంలోనే సులభ్ కాంప్లెక్స్ ను నిర్మించాలని భారతీయ జనతా పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. చౌరస్తాలో ఉన్న బస్టాండ్ను కొంతమంది పెద్దలు ఆక్రమించి ప్రైవేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. మేము గతంలో ఒక 2 సంవత్సరాల క్రితమే రఘునందనరావు గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడే ఆ రోజు మేము ఇదే ఆర్టీసీ చైర్మన్ సజ్జనాథ్ గారితో మాట్లాడించి అది ఆపేయడం జరిగింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ మధ్యలో వాళ్ళు మళ్ళీ అదే పనిచేస్తుంటుంటే దేర్పుల మండలంలో ఉన్న అఖిలపక్ష నాయకులందరూ కలిసి స్థానిక ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. అది ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అక్కడ సులభ కాంప్లెక్స్ కట్టాల్సిందే. ఇంకే ఎవరు ఎటువంటి తొత్తులు వచ్చినా భయపడేది లేదు, వెనకడుగేసేది లేదు. అది దానికి మేము ఎంతవరకైనా తెగించి కొట్లాడతాం. దాన్ని కొట్లాడే వరకు చేసే బాధ్యత మన భారతీయ జనతా పార్టీ అందరి తరఫున మేము తీసుకొని చేస్తున్నామని చెప్తున్నాం. నిర్మల్ పట్టణంలోనే బుధవారం రోజున రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియం నుంచి శివాజీ చౌక్ వరకు వాహనాలతో ర్యాలీ చేపట్టారు. ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. రవాణా శాఖ అధికారులు కలెక్టర్ కు పూలమొక్కతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష్ అభినవ్ మాట్లాడుతూ ప్రజలందరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించే విధంగా విస్తృత అవగాహన కల్పించాలన్నారు. అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి నిర్మల్ను రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా మార్చాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 26 ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి ప్రమాదాల నియంత్రణ చర్యలను చేపట్టడం ద్వారా 23 ప్రమాదరహిత ప్రదేశాలుగా మార్చినట్లుగా తెలిపారు. హెల్మెట్ లేని డ్రైవింగ్, సీట్ బెల్ట్ లేని ప్రయాణం, మైనర్ డ్రైవింగ్ వంటి వాటిపై దృష్టి సారించాలన్నారు. పోలీస్ శాఖ సహకారంతో ఎప్పటికప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలన్నారు. భద్రతా నిబంధనలు పాటించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ జానకి షర్మిల, అదనపు ఎస్పీలు రాజేష్ మీనా, ఉపేంద్రారెడ్డిలు, ప్రాంతీయ రవాణా అధికారి దుర్గాప్రసాద్, గ్రంథాలయ చైర్మన్ సయ్యద్ ఆర్జుమంద్ అలీ, ఆటో యూనియన్ అధ్యక్షులు మల్లేష్, నిర్మల్ పట్టణ తహసీల్దార్ రాజు, డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, సహాయ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, ఎన్సీసీ విద్యార్థులు, డ్రైవర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
నెల రోడ్ సేఫ్టీ మీద, రోడ్ అవేర్నెస్ మీద ఏర్పాటు చేయడం జరిగింది. 1 జనవరి నుంచి 31 జనవరి వరకు డిఫరెంట్ డిపార్ట్మెంట్, వివిధ శాఖలు, స్కూల్ కావచ్చు, ఇంటర్మీడియట్ కాలేజ్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్ కలిపి వాళ్ళు శాఖ పరంగా అవేర్నెస్ డ్రైవ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ అవేర్నెస్ డ్రైవ్ లో ఈ రోజు వరకు భాగంగా వివిధ శాఖ కలిపి ఒకవేళ మనం మాట్లాడితే ఆల్మోస్ట్ 20,000+ మందికి అవేర్నెస్ కలపడం జరిగింది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడితే వాళ్ళు ఒక స్పెషల్ గా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు వాళ్ళు కంటి చూపులు ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు అంటే ఐ సైట్ కూడా మంచిగా లేక. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా వాహనదారులు, ఓనర్స్, డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. అవగాహన సదస్సులో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్, ఎస్ఐ వంశీకృష్ణ, భాగ్యరాజు పాల్గొని మాట్లాడుతూ వాహనదారులు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. 2 వీలర్ వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలన్నారు. 4 వీలర్ వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్తో పాటుగా ఇన్సూరెన్స్ కలిగి ఉండి జాగ్రత్తలు పాటించాలన్నారు. డ్రైవర్లు మత్తు పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుని ట్రాఫిక్ రూల్స్ను పాటించి ప్రమాదాలను నివారించాలని కోరారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలను జనవరి 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో కోర్ ట్రావెల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రేచర్ల రామారావు, వైస్ ప్రెసిడెంట్ ఉపేందర్, కోశాధికారి భాష, ప్రధాన కార్యదర్శులు రెడ్డిబోయిన శ్రీనివాసరావు, బండారు శ్రీను, రేచర్ల విశ్వనాథ్, డ్రైవర్లు, ఓనర్లు పాల్గొన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం, మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మన జనవరి 1 నుంచి 31 వరకు రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ అనేది ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటి వరకు మన వైరా మండలం, మన కాన్స్టిట్యూన్సీ పరిధిలో కానీ, మధ్య కాన్స్టిట్యూన్సీ పరిధిలో కానీ స్కూల్స్, కాలేజెస్ అన్నిటికీ రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అలాగే మన ఆటో యూనియన్ కల్లాడ, కొడిగిర్ల, కనుగొల, బానకల్లి ఏరియాలో ఆటో యూనియన్ వాళ్ళకి కూడా రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ మీ యూనియన్ తరఫున ఎందుకు అంటే స్పెషల్గా పెడుతున్నామంటే, యాక్చువల్గా మనం రోడ్ల మీద ఆటోలు, కార్లు ఎక్కువగా దొరుకుతున్నాయి. అవునా? మనం తెల్లారలేగిస్తే రోడ్డు మీద ఉంటాం. మన అట్టాలో పెట్టిన పనుల కన్నా అట్టాలో 1 కిలోమీటర్ ఉంటే రోడ్డు మీద వేరే ఉంటాం. అవునా కదా? దగ్గర అడ్డాలో 25 వెహికల్స్, దగ్గర 30 వెహికల్స్ ఉన్నాయి. ప్రతి వెహికల్ ఓనర్ కూడా, ఓనర్ కమ్ డ్రైవర్ ఉండొచ్చు, డ్రైవర్లు ఉండొచ్చు. ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తాం, మనం తెల్లారలేగిస్తే ఒక కిరాయి, సాయంత్రం ఒక కిరాయి ఇస్తే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతోనే మనం ఇక్కడ క్యారీ చేస్తాం. బండి తీసుకొచ్చి మన అడ్డాలో పెట్టుకున్న తర్వాత సాయంత్రానికి మనం సేఫ్గా వెళ్ళాలి కదా. వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? చేసినప్పుడు మనం జాగ్రత్తగా, మనం ఏదైతే ముఖ్య ఉద్దేశంతో మనం ఇక్కడ వస్తున్నామో ఆ ఉద్దేశాన్ని మనం నెరవేర్చుకొని మనం ఇంటికి సేఫ్గా వెళ్ళాలి అంటే రోడ్డు మీద మనం జాగ్రత్తలు అనేది పాటించాలి కంపల్సరీ. మనం చాలామంది ఇక్కడ నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేస్తుంటారు. అవునా? రెగ్యులర్గా మనకి ఇక్కడ నుంచి ఒక 220 కిలోమీటర్స్ అట్లా వస్తుంది. మరి యావరేజ్గా కిలోమీటర్ వేసుకున్నా 4 అవర్స్, 4.5 అవర్స్ పడుతుంది. కానీ మన వాళ్ళు ఏం చేస్తుంటారు, ఎల్బీ నగర్లో 3 అవర్స్లో పెట్టాలి అడ్డాలో. అంతేనా కదా? నెంబర్ వస్తుంది, లేదంటే అక్కడ సీరియల్ లేదు. అంతే కదా? అంటే యాక్చువల్గా మనం టైం వెనకాల పరిగెడుతున్నాం అనమాట. అంటే టైం ఫిల్ చేసుకుని, టైం తగ్గించుకొని ముందు వెళ్తే ఆ సీరియల్లో ముందు వస్తుంది, కిరాయి ఎక్స్ట్రా వస్తుంది. అంతే కదా? నలుగురిని ఎక్కించుకుంటే సాయంత్రానికి 1000 రూపాయలు, 500 కిరాయి. ఒక్కరికి చిన్నపిల్లల నుంచి ఇంతకుముందు కూడా 2 టైమ్స్ మనకు కండక్ట్ చేయడం జరిగింది. సో మేము పార్టిసిపేట్ ఫస్ట్ అది 2 వీలర్స్కి మ్యాండేటరీ వేయడం ఏంటంటే కొత్త హెల్మెట్ వాడాలి. కంపల్సరీ వాడాల్సిన హైవే ఏంటంటే ఈ హైవేలో ఉన్నప్పుడు కంప్లీట్గా 2 వీలర్ వాళ్ళు హెల్మెట్ వాడాలి. వీళ్ళ తప్పైనా సరే యాక్సిడెంట్ జరిగిన తర్వాత మనం ఏం చేయలేం కదా. సరే హాస్పిటల్ అయిన తర్వాత మనం చూడలేము, కనీసం మనం చూడడం కూడా చూడలేము హాస్పిటల్లో. చనిపోయిన వాళ్ళ యాక్సిడెంట్ రిపోర్ట్ మాత్రమే చేసిన వైరా కార్ అసోసియేషన్ మెంబర్స్కి, అలాగే పెద్దలకి అందరికీ కూడా నమస్కారాలు. ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలు అనేది ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటూ ఉంటాం. దీని ఆవశ్యకత ఏంటంటే మనం ఉన్న ప్లేస్లో కానీ, మన డిస్ట్రిక్ట్లో కానీ ఉంటాయి. సో దాని మీద అవేర్నెస్ కల్పించేందుకు కార్ డ్రైవర్లకైనా, మిగతా ప్యాసింజర్స్ పైన, మిగతా కామన్ పీపుల్ కూడా. సో రోడ్డు
భద్రత, అలాగే మనం ఎలా వెళ్ళాలి దానికి సంబంధించిన అవన్నీ అవేర్నెస్ కల్పించేది ప్రతిదీ మనకు తెలిసి మన చిన్నప్పటి స్కూల్లో ఇస్తూ తోటి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా, తోటి వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చాలా జాగ్రత్తగా వినేటప్పుడు పక్కన మాట్లాడడం మనం మాట్లాడుతుంటాం, సడన్గా టర్న్ వస్తుంది అని కంట్రోల్ చేయడం ఒక టైంలో. చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు తెలియజేస్తానని, తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఆ కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై. ఖమ్మం జిల్లా కొనిచెర్ల మండలం లాలాపుర గ్రామంలో మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని నాపెడ్ మార్క్ఫెడ్ ద్వారా కేంద్రాలు ఏర్పాటు చేసి మిర్చి కొనుగోలు చేయాలని రైతు సంఘ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతు సంఘ జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి క్వింటా మిర్చి 20,000 రూపాయలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మిర్చి రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. గత 2 సంవత్సరాల సీజన్లో వరుస తెగుళ్ళు వచ్చి పంట దిగుబడి తగ్గి గిట్టుబాటు కావట్లేదని చెప్పి, అదేవిధంగా గత సీజన్ నుంచి మిర్చి ధర రోజు రోజుకు పడిపోతా ఉంది. 2023 జనవరిలో క్వింటా మిర్చి 25,500 రూపాయలకి ఖమ్మం జిల్లాలో అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. 2024 జనవరికి వచ్చేసరికి 19,000 18,000 వచ్చింది. రేటు పెరిగిద్దామని చెప్పి ఆశపడి గత సంవత్సరం పడిన మిర్చి అంతా కోల్డ్ స్టోరేజ్లో నిల్వబెట్టారు. ఆ రేటు అప్పటి నుంచి కూడా పెరగకపోగా తరుక్కుంటూ వచ్చి వాళ్ళ 14,000కి 13,000కి పడిపోయింది. ఈ సంవత్సరం సీజన్లో వచ్చినటువంటి మిర్చికి కూడా ధర లేదు. గత సీజన్లో నష్టపోయారు, ఈ సీజన్లో కూడా నష్టపోతున్నారు. మిర్చి రైతులకి మిర్చి పంట వల్ల ప్రభుత్వాలకు ఎక్కువ ఆదాయం వస్తుంది ఇతర పంటల్లాగా. ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు దీని మీద ఆధారపడే వాళ్ళకు కూడా ఎక్కువ ఆదాయాలు రావడానికి, జీవన ఉపాధి కలవటానికి కూడా ఉపయోగం జరిగే పంట మిర్చి పంట. ఎందుకంటే మిర్చి కింటాకు వస్తే 4,000 రూపాయలు, ఎకరంలో 20 క్వింటాలు పండితే 80,000 రూపాయలు కూలీలకు ఇస్తున్నారు. అంటే ప్రభుత్వం ఇచ్చే ఏ సహాయం దీని కింద కూలీలకు కూడా ప్రభుత్వ సహాయం అంత రాదు. అందుకని మిర్చి పంట ద్వారా ఇటు కూలీలకు కానీ అటు ప్రభుత్వానికి కూడా, అంటే ఎరువులు పురుగు మందులు వాడకం కూడా ఎక్కువ కాబట్టి జిఎస్టీ రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విపరీతమైన. ఖమ్మం జిల్లాలో వేలాది ఎకరాల్లో మిర్చి పంట పండుతూ ఉంది. గత సంవత్సరం నుంచి చూస్తే రోజు రోజుకి మిర్చి పంట రేటు తగ్గుతూ ఉంది. ఈ సంవత్సరం ఇప్పుడు 14,500 మాత్రమే మార్కెట్లో రేటు ఉంది. అది అమ్మకానికి పోయేటప్పటికి 11,000 నుంచి 14,000 లోపు మధ్య కొనుగోలు జరుగుతూ ఉంది. ఇది కింటాకు వచ్చేసి రైతుకి మినిమం 10,000 రూపాయలు పెట్టుబడే కింటా వస్తున్నటువంటి పరిస్థితి. ఏ మాత్రం ఈ ధర కనీస పెట్టుబడులు కూడా రానటువంటి పరిస్థితి. ఆ రైతు కుటుంబం 2 ఎకరాలు కనుక మిర్చి వేస్తే ఆ రైతు కుటుంబం మొత్తం ఆ 2 ఎకరాల మీదనే ఆధారపడి జీవించాల్సిన పరిస్థితి, సంవత్సరం అంతా శ్రమ చేయాల్సిన పరిస్థితి ఉంది. అందుకనే ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితి కూడా ఇవాళ దిగజారి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం రంగంలో దిగి అవసరమైతే ఎగుమతి ట్యాక్సులన్నింటిని రద్దు చేసుకుని అయినా సరే ఎగుమతికి ఆర్డర్లు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా నాబార్డ్ సంస్థ ద్వారా కనీస మద్దతు ధర 20,000 ఇచ్చి కొనుగోలు చేయకపోతే ఖమ్మం జిల్లాలో తీవ్రమైన నష్టం జరిగేటటువంటి పరిస్థితి. రైతులు ఇప్పటికే 3 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యల పరంపర పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని మిర్చి రైతులను కాపాడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. పెట్టుబడి అయింది ఎకరానికి 10 క్వింటాలు అవుతున్నాయి. కూలీ వాళ్ళకి 200 కూలీలు అయినాయి, 300 కూలీలు అయినాయి. మరి ఇక మాకు పెట్టుబడులు సరిపోవటం లేదు. రైతులకి కింటాకి 20,000 చేయాల, 20,000 చేయండి. 12,000, 11, 12, 20,000 కావాలి. ప్రభుత్వం ఆదుకోవాలి. దయచేసి మా రైతులకి న్యాయం చేయండి, గిట్టుబాటు రేటు చేయండి. దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోటలో నిర్వహించిన భారత్ పర్వ్ అనే కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కళాకారులు ప్రతిభ కనపరిచారు. ఈ సందర్భంగా ఆదివాసీ సకల కళా సంక్షేమ సంఘ డైరెక్టర్ కాత్లే శ్రీధర్ మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో నిర్వహించిన భారత్ పర్వ్ అనే కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర తరపున కొమ్ము కోయా నృత్యాన్ని ప్రదర్శించడానికి తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ నుండి మా సంఘానికి పిలుపు రావడంతో మేము ఇక్కడికి వచ్చి ప్రదర్శన ఇవ్వడం జరిగిందని, ఇట్టి ప్రదర్శనకు గాను చక్కని ప్రశంసలు పొంది మెప్పించడం మాకు చాలా సంతోషంగా ఉందని, మాకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భవన్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ
ఆదివాసీ నృత్యం చాలా బాగుంటుందని, ఇలాంటి కళాకారులు మరింత ముందుకు రావాలని, వీరికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్పిఆర్ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ నాగరాజు మరియు ఆదివాసీ సకల కళా సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి కాత్లే ఆనందరావు, కళాకారులు సారయ్య, చిట్టిబాబు, రమేష్, రాజ్యలక్ష్మి, కుమారి, వినోద్, సంబకరావు, వీర్రాజు, కుమారి, తిరుపతమ్మ, తులసి, సుస్మిత, రేఖ, సమ్మక్క, లలిత, నాగబాబు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కాత్లే శ్రీధర్. మాది ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం దుబార్పేట్ గ్రామం. ఈరోజు ఢిల్లీ రాజధానిలో ఎర్రకోటలో నిర్వహించినటువంటి భారత్ పరువ్ అనే కార్యక్రమం 5 రోజుల జాతరలో మేము తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ నుండి పిలుపు రావడంతో ముమ్ముకాయ నృత్య ప్రదర్శన చేయడానికి ఆదివాసీ సకల కళా సంక్షేమ సంఘం నుండి ఇక్కడికి విచ్చేశాము. అలాగే ఈ 5 రోజుల జాతరలో మాకు ఈరోజు అవకాశం లభించడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఎర్రకోటలో గత రాజులు పాలించినటువంటి ఈ రాజ్యంలో ఈరోజు 5 రోజుల జాతరలో మేము కూడా పాల్గొనడం అనేటువంటిది మాకు చాలా ఆనందంగా సంతోషకరంగా అనిపిస్తుంది. కాబట్టి మాకు ఈ అవకాశం కల్పించినటువంటి తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ గారికి, అలాగే ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి నాగరాజ్ సార్ గారికి మరియు ఇతర సిబ్బందికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. మేడ్చల్ జిల్లా ఘటకేసర్ పిఎస్ పరిధి అంకుషాపూర్లోని ఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సారథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోడ్ టు సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాచకొండ సిపి సుధీర్బాబు. ఈ సందర్భంగా రాచకొండ సిపి సుధీర్బాబు మాట్లాడుతూ ప్రయాణం చేసేటప్పుడు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వలన ప్రమాదాలు జరగడం జరుగుతుందన్నారు. అందులో యువత, విద్యార్థులు అధికంగా ఉంటున్నారు. విద్యార్థులకు, వాహన డ్రైవర్లకు రోడ్ సేఫ్టీని అవగాహన కల్పించటకు ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమాలు వివిధ కళాశాలలు రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సారథ్యంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ కళాశాల విద్యార్థులతో పాటుగా ఆటో డ్రైవర్లు, గతంలో నిర్లక్ష్యం వలన రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు. వల్ల మా ఫాదర్ చనిపోయారు అక్కడికి. అలాగే మా ఫాదర్ అయిన తర్వాత మా తమ్ముడికి డ్యూటీకి మున్సిపల్ డ్యూటీకి జాబ్ ఇస్తే తమ్ముడు కూడా జాబ్కి వెళ్తున్నాడు. జాబ్కి వెళ్తుంటే వస్తుంటే తమ్ముడు కూడా బండి మీద వస్తుంటే తమ్ముడు యాక్చువల్గా తమ్ముడు కూడా చనిపోయాడు. 2 months బ్యాక్ చనిపోయాడు తమ్ముడు కూడా. హెల్మెట్ వేసుకున్నాడు తమ్ముడు అనమాట. హెల్మెట్ వేసుకొని జాగ్రత్తగా వెళ్తున్నాడు. సడన్ గా ఒక వ్యక్తి అడ్డం వచ్చారనమాట. అతను తప్పించబోయి కింద పడిపోయారు. హెల్మెట్ ఉంది కానీ తమ్ముడు చేసిన మిస్టేక్ ఏంటంటే హెల్మెట్ వేసుకున్నప్పుడు అది లాక్ తీసుకోవడం మర్చిపోయాడు అనమాట. అది కొంచెం పాత హెల్మెట్. ఏం కాదు ఇంకా పోలీసు వాళ్ళు ఫోటోలు తీస్తారని భయంతో వెళ్ళారు. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి, మనం సేఫ్టీగా ఉండాలనే కారణం కాబట్టి జస్ట్ హెల్మెట్ వేసుకొని వెళ్ళారనమాట. ఆ హెల్మెట్ లాక్ లేకపోవడం వల్ల అడ్డం వచ్చి కింద పడిపోయారు. ఒక్క నిమిషం ఆలోచిస్తే బాగుంటేది. పెట్రోల్ పోయించుకుంటాను పోయిండు. ముందు వెళ్తున్నాడు, వెంటాల లారీ వచ్చి ఢీకొన్నప్పుడు అకస్మాత్తుగా చనిపోయాను. అదే ఒక హెల్మెట్ ఉంటే నా కొడుకు బతుకు కదా అని ఆలోచన అయిపోయింది. మీరు కూడా నా కొడుకులాగా భావించుకొని నేను చెప్తున్నాను. ఎందుకంటే మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు వాళ్ళు నా కొడుకులు ఎదుగుతారు, మమ్మల్ని కాపాడుతారు, నా కొడుకులు ఎంతో జీవితం మా మీద ఆధారపడి ఉంటారని ఎన్నో చేస్తారు. కానీ ఆ తల్లిదండ్రుల బాధ అనేది ఒక మీ అమ్మలాగా చెప్తున్నాను. ఒక కొడుకు కష్టపడి చదువుతుందంటే నా కొడుకు బాగా పేరు ప్రత్యేకత చేస్తాడు. ఒక బండి కొనిస్తాడు, బైక్. నా కొడుకు కాలేజీ పోతుంటే ఒక బైక్ కొనాలి. మీరు బయట కొనిస్తుంటే ఏం చేస్తుందంటే నేను చెప్తున్నాను, బాధపడద్దు. కాలేజీ పోతుండే నా కొడుకు అనుకుంటారు తల్లిదండ్రులు. కానీ మీరు బయట ఏం చేసుకోవాలో తెలియదు. కానీ ఏంటంటే నా ఒక అమ్మలాగా బాధపడుతున్నా మీ తల్లులు కూడా బాధపడకుండా చూడాలని నా కోరిక, విన్నపం చేస్తున్నాను. ఒక్క నిమిషం. మనం 10,000 20,000 పెట్టి ఫోన్ కొనిస్తాం తల్లిదండ్రులు. ఆ ఫోన్కి ఒక పౌచ్ చేసుకుంటాం, జాగ్రత్తగా ఉండాలి ఫోన్ అని. మనం బయటకు వెళ్ళేటప్పుడు ఫోన్ ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటామో మనం బైక్ మీద పోయేటప్పుడు హెల్మెట్ కూడా అదే గుర్తు పెట్టుకోవాలి. మీరు బయటకు వెళ్ళేటప్పుడు బాగా. కానీ ఒక్క నిమిషం. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం దివిసీమ అభివృద్ధి కార్యక్రమాల కొరకు కుంటుపడినటువంటి సమస్యల కొరకు కోడూరులో జనవరి 29, 2025 బహిరంగ సభను జయప్రదం చేయండి. ఇక దివిసీమ ప్రాంతంలో అవనిగడ్డ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కుంటుపడినటువంటి సమస్యల కొరకు సిపిఎంఎల్ జనశక్తి రైతు కూలీ సంఘ ఆధ్వర్యంలో దివిసీమ ప్రజలు సమస్యల పరిష్కార దిశగా కోడూరులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడమైంది. పలు కీలకమైన అంశాలపై ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
కానీ మన ప్రాంతంలో మన దేశంలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ పరిస్థితి చాలా పరిస్థితి వచ్చేస్తారు. అది ఉద్యోగస్తూ మన ప్రాంతంలో అవుట్డోర్ స్టూడెంట్స్ సంవత్సరం కనెక్ట్ సంవత్సరం అవుట్డోర్ స్టూడెంట్స్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. బస్టాండ్ స్థలాన్ని సందర్శించిన బీజేపీ జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబ్బా రాజశేఖర్ గౌడ్. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ కోడూరు మండలంలో దివిసీమ ప్రజల సమస్యల పరిష్కారం దిశగా చలో కోడూరు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్ గాడాలలో ఎస్టీఆర్ వెంచర్స్ వారి సౌభాగ్యవనంలో అన్ని ప్రభుత్వానుమతులు మరియు బ్యాంక్ లోన్ సదుపాయంతో మీరు స్థలం మాత్రమే కొనండి. ఎస్టీఆర్ వెంచర్స్ వారు ఫ్రీగా ఇల్లు కట్టించి ఇస్తారు. ఇది ఎలా సాధ్యమో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే కాల్ చేయండి 9713713999 కి. ఎస్టీఆర్ వెంచర్స్, నమ్మకమైన పెట్టుబడి, నాణ్యమైన నిర్మాణం. షరతులు వర్తిస్తాయి.